జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్, గిరిజన కుటుంబాల ఆర్థిక బలోపేతమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న మంత్రి సంధ్యారాణి, జిల్లాలో విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్ తదితర అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. గిరిజనుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి తెలిపారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన సీతంపేట ఐటీడీఏ సమావేశ మందిరంలో గిరిజనులు, గిరిజన సంఘాల నేతలు, ప్రతినిధుల నుంచి వినతులను స్వీకరించారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళంలో ఉన్న గిరిజన భవనాన్ని గిరిజన సంఘాలకు అప్పగించేలా చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా సీతంపేటలో మరో గిరిజన భవన్ ఏర్పాటుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. గిరిజన కుటుంబాల ఆర్థిక బలోపేతమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. పాచిపెంట మండలం అమ్మవలస గ్రామంలో నిర్వహించిన మెగా పాడి పశువుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐటీడీఏ ట్రైకార్ ద్వారా గిరిజనులకు పాడి పశువులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. సుమారు 5.86 కోట్ల రూపాయలతో 451 యూనిట్ల కింద 902 పశువులను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఒక్కో యూనిట్ ధర 65,000 రూపాయలు కాగా ఇందులో 75% ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుందని, మిగిలిన 25% మొత్తాన్ని లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి తీసుకురావడానికి అక్షరాస్యతే ప్రధాన మార్గమని నమ్మిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి జిల్లాలో విద్యా చైతన్యాన్ని విస్తరింపజేస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్ అనంతరం విద్యార్థులు తమ భవిష్యత్తు ఎంపికలో అయోమయంలో పడకుండా మార్గనిర్దేశం చేయడానికి కెరీర్ ఫెస్ట్ రథాలను ప్రారంభించారు. మార్చి 9న ప్రారంభమైన ఈ రథాలు పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాల్లోని అన్ని పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. 12 మంది నిపుణులతో కూడిన కెరీర్ మరియు మానసిక ఆరోగ్య కౌన్సిలర్లు విద్యార్థులతో నేరుగా మమేకమై వారికి మార్గదర్శనం చేస్తున్నారు. కలెక్టర్ స్వయంగా పాఠశాలను సందర్శించి ఐఎఫ్పి బోర్డుల ద్వారా విద్యార్థుల సందేశాలను నివృత్తి చేస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు. స్కాలర్షిప్స్, ప్రభుత్వ పథకాలు, ఉన్నత విద్యా అవకాశాలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకువచ్చారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా 892 కేసులను ఇరువురి అంగీకారంతో రాజీ చేయడం జరిగిందని పార్వతీపురం మన్యం 2వ అదనపు జిల్లా జడ్జి ఎస్ దామోదరరావు వెల్లడించారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. సివిల్, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ ప్రమాద పరిహార కేసులు, ఇతర వివాదాలను పరిష్కరించడం శుభపరిణామని పేర్కొన్నారు. కక్షిదారులు రాజీ చేసుకోవడం వల్ల ఖర్చులు తగ్గుతాయని, మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుందని, సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే కన్నా కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొని రాజీ చేసుకోవడమే ఉత్తమ మార్గమని తెలిపారు. రానున్న వేసవి కాలంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా సంయుక్త కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వడగాల్పుల నివారణ కార్యాచరణ ప్రణాళిక 2026 అమలుపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. వాటికి అనుగుణంగా ప్రతి అధికారి నిర్లక్ష్యం వహించకుండా పటిష్ట చర్యలు చేపట్టి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని హితవు పలికారు. జిల్లాలో వడదెబ్బ వలన ఒక్క ప్రాణ నష్టం జరగరాదని, అందుకు తగిన విధంగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. డోలీ రహిత గ్రామాలే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ మరియు కురపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి అన్నారు. కొమరాడ మండలం శివడవలస నుంచి నయా గ్రామం వరకు నూతనంగా నిర్మించనున్న రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ రహదారి నిర్మాణాన్ని సుమారు 5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను meekosom.ap.gov.in వెబ్సైట్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్జీల నమోదైన అర్జీల స్థితి, దానికి సంబంధించిన సమాచారం కొరకు 1100 ఫోన్ నంబర్ను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని కలెక్టర్ వివరించారు. ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. వ్యాఖ్యానం సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.